పద్మ అవార్డులు అంటే దేశంలో అత్యున్నత సివిలియన్ గౌరవాల్లో ఒకటి. కానీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం, ఎవరికి ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు అన్నది ప్రతి ప్రభుత్వంలో ఒక పెద్ద డిబేట్. కాంగ్రెస్ కాలంలో ఇచ్చిన పద్మ అవార్డులు వర్సెస్ బీజేపీ పాలనలో ఇచ్చిన పద్మ అవార్డులు, రెండింటి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. కాంగ్రెస్ పాలనలో 1947 నుండి 2014 వరకు ఎక్కువగా ఉన్న ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కువ కాలం పాలించినందున పద్మ అవార్డులలో కూడా ఎక్కువగా వీరి స్టైల్ కనిపిస్తుంది. కాంగ్రెస్ రూల్లో అవార్డులు చాలా వరకు ఫ్యామిలీ కనెక్షన్స్, పొలిటికల్ కనెక్షన్స్, సెలబ్రిటీలు, పార్టీకి దగ్గర వ్యక్తులు, ఎలైట్ క్లాస్, ప్రసిద్ధ ఆర్టిస్టులు, పెద్ద ఐకాన్స్ లాంటి వారికే ఎక్కువగా వెళ్లేవని విమర్శలు వచ్చేవి. గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసే సాదాసీదా మనుషులకు ఇవి రావడం చాలా రేర్. అప్లికేషన్ సిస్టమ్ ఓపెన్గా ఉండేది కాదు. పద్మ అవార్డుల నామినేషన్ అనేది పూర్తిగా ఇన్సైడ్ సిస్టంలో నడిచేది. పబ్లిక్కు దూరంగా రికమెండేషన్స్, లాబీయింగ్ జోరుగా ఉండేది. లిమిటెడ్ డైవర్సిటీ. సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీ, లిటరేచర్, పాలిటిక్స్, ఆర్ట్స్ లాంటి ప్రాచుర్యం ఉన్న రంగాలకే ఎక్కువ ప్రాధాన్యం. బీజేపీ పాలనలో 2014 ఇప్పటి వరకు బీజేపీ వచ్చాక పద్మ అవార్డుల ఇమేజ్ మరీ చేంజ్ అయింది అనడంలో తప్పులేదు. అన్సంగ్ హీరోస్కు భారీ ప్రాధాన్యం. బీజేపీ కాలంలో పద్మ అవార్డుల్లో ఎక్కువగా సోషల్ వర్కర్లు, ఫారెస్ట్ గార్డులు, టీచర్లు, వైద్యులు, రైలు కూలీలు, ట్రెడిషనల్ ఆర్ట్స్ ఆర్టిస్టులు, ట్రైబల్ లీడర్లు, గ్రామీణ సేవకులు వంటి ప్రముఖం కాని వ్యక్తులు అవార్డులు అందుకున్నారు. అన్నోన్ లెజెండ్స్ను వెలుగులోకి తెచ్చారు. నామినేషన్ పద్ధతి పూర్తిగా పబ్లిక్ చేశారు. ఇప్పుడు ఎవరు అయినా పద్మ అవార్డు కోసం నామినేట్ చేయొచ్చు. ఆన్లైన్ సిస్టమ్ వల్ల లాబీయింగ్ తగ్గింది. ఎక్కువ రీజియన్ కవరేజ్, నార్త్ ఈస్ట్, ట్రైబల్ ఏరియాస్, చిన్న చిన్న రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది అవార్డులు పొందడం మొదలైంది. అవార్డులు ఇంటర్నెట్ వైరల్ స్టోరీస్గా మారడం, బీజేపీ ప్రభుత్వం అందిస్తున్న తర్వాత మీడియాలో కూడా ఓ వ్యక్తి 40 ఏళ్లు గంగ చెరువు శుభ్రం చేశాడు, ఓ పేద అమ్మాయి పల్లెల్లో మెడిసిన్ అందించింది లాంటివి పెద్ద కథలుగా మారాయి. ఫైనల్గా చెప్పాలంటే పద్మ అవార్డులు ఇస్తున్న రెండు ప్రభుత్వాల స్టైల్ స్పష్టంగా వేరు. కాంగ్రెస్ కాలంలో ఇవి ఎక్కువగా ప్రసిద్ధులకే వెళ్లే గౌరవాలు. బీజేపీ కాలంలో మాత్రం దేశం నడిపించే నిజమైన హీరోలని బయటకు తీసిన అవార్డులు అనిపించేలా మారింది. అందుకే ఈ రోజుల్లో పద్మ అవార్డులు పబ్లిక్లో ఒక కొత్త గౌరవం సంపాదించాయి.